ఒక పక్క ఎండలతో జనం మాడిపోతుంటే మరో పక్క పచ్చిమిర్చి కూడా ఘాటెక్కిపోతుంది. నిన్న మొన్నటి దాకా ఉల్లి కంటతడి పెట్టిస్తే ప్రస్తుతం పచ్చిమిర్చి మంట ఎక్కిస్తుంది. ఏకంగా 100 రూపాయల ధర పలుకుతుంది కేజీ పచ్చిమిర్చి. ఇంట్లో ఏ కర్రీ వండినా అందులో ఒకటో రెండో పచ్చిమిర్చి వేస్తారు. అయితే పెరిగిన రేట్లతో పచ్చిమిర్చి కొనేటట్టు లేరు ప్రజలు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్కెట్కు మిర్చి తక్కువగా వస్తుంది. పచ్చిమిర్చి తింటే కాదు, ధర వింటే కూడా దిమ్మ తిరుగుతుంది. 20 రోజుల నుంచి ధరలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం మిర్చి రేటు చాలా ఎక్కువగా ఉందండి. సామాన్య మానవులకి, సామాన్య పౌరులకి ఇది తట్టుకోవడం కొంచెం కష్టమే. సో ప్రభుత్వం వారు సబ్సిడీ కల్పిస్తే కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అని గుర్తుంచుకుంటే సామాన్యులకి, పౌరులకి మంచి చేసిన వాళ్ళగా గుర్తింపు వస్తుందని నా భావన. ప్రతి సంవత్సరం లేని రేట్లు ఈ సంవత్సరం మేము చూడగలుగుతున్నాము. అది ఎందువల్ల అనేది ప్రభుత్వం వారు కొంచెం సబ్సిడీలు కల్పిస్తే పౌరులకి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని నా భావన. సాధారణంగా గోదావరి జిల్లాలకు కూరగాయలు ఎక్కువగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా మడికి మార్కెట్ నుంచి దిగుమతి అవుతుంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పచ్చిమిర్చి సాగు చేస్తుంటారు రైతులు. అయితే ప్రస్తుతం వర్షపాతం ప్రభావం సరిగ్గా లేకపోవడం, పచ్చిమిర్చి సాగు ఆదిలోనే పువ్వు రాలిపోవడంతో దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. వచ్చిన కొద్ది పంటను ఇతర రాష్ట్రాల వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పచ్చిమిర్చి కొరత ఏర్పడింది. మిర్చి బాగా రేటుగా ఉందండి రైతు బజార్లో. అంటే సమ్మర్లో కొంచెం మిర్చి పంట మనకి లోకల్ ఏరియాలో అవదండి. ఇది బయట మన గెద్దలూరు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది మనకి. దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు సమ్మర్లోనే ఉంటుందండి, మిగతా రోజుల్లో అంత ఉండదు. అంటే వాస్తవంగా కూడా ఈ మనకి తోటలు వచ్చిన తర్వాత మన ఈ లోకల్ ఏరియాలో ఈ మిర్చి కూరగాయలన్నీ కొంచెం దిగుబడి కూడా తగ్గుతుంది. పామాయిల్, కోకో, కొబ్బరి ఎక్కువైనాయి. రెండోది ఏంటంటే వేసవకాలంలో మిర్చి అనేది అవదండి, పోతుంది, రాలిపోతుంది. మనకి బాగా వేడి వాతావరణానికి ఇక్కడ తక్కువ అవ్వదు. అటు గెద్దలూరు, అటు మన చిత్తూరు జిల్లా అటు ఏరియా ఎక్కువ అవుతుంది. టమాటా కానీ అటు కొండల్లో చల్లని ప్రాంతాలు బాగా ఎక్కువ అవుతుంది. లాభం ఏమంటే 2 సంవత్సరాల నుంచి ఈ తెల్లదోమ అవన్నీ వచ్చినాయండి, సరిగ్గా అవ్వట్ల. ఎండుమిర్చి కూడా మీకు బాగా రేటు పెరిగింది. ధర్మాజు తెల్లదోమ అని ఇప్పుడు కొంచెం ఈ కొబ్బరికి వీటికి బాగా వస్తుందండి. అలాగే వీటికి కూడా ఎక్కువ తెల్లదోమ నల్లి అయి బట్టి ముడత వచ్చేసి అవ్వట్లేదండి, మిర్చి అవ్వట్ల. ధర్మాజుగూడెం కూడా ఈ సంవత్సరం చూసాం, తేజ అవన్నీ బాగా పోయినాయండి బాగా. రైతు బజార్లో కేజీ పచ్చిమిర్చి 85 ధర ఉంటే బయట మార్కెట్లో 100 రూపాయల ధర పలుకుతుంది. అయితే 20 రోజుల నుంచి పచ్చిమిర్చి ధరలకు ఎటువంటి మార్పు రాకపోవడంతో కొనుగోలుదారులు అసంతృప్తి చెందుతున్నారు. గతంలో ఉల్లిపాయలకు సబ్సిడీ ఇచ్చి ఎలా ఆదుకున్నారో పచ్చిమిర్చికి కూడా సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నారు కొనుగోలుదారులు. కానీ ఈ ధరలు తాత్కాలికమైనదని, వర్షాభావం పడిన తర్వాత మళ్లీ మిర్చి ధర తగ్గుతుందని మార్కెట్ ఎస్టేట్ ఆఫీసర్ చెప్తున్నారు. మిర్చి కొరత ఏర్పడకుండా రైతులతో మాట్లాడి తూర్పుగోదావరి జిల్లా మడికి మార్కెట్ నుంచి మిర్చి రైతుల వద్ద కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం మన రైతు బజార్లో ఉన్న కూరగాయల ధరల్లో పచ్చిమిర్చి ఒకటి కేజీ 84 రూపాయలు అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది గడిచిన 2 నెలల్లో ఎండలకి పంటలు అవన్నీ ఆఖరి స్టేజ్కి వచ్చేయడం, రెండోది ఏంటంటే దిగుబడి తగ్గడం, పాదులు అవి పీకేయడం వల్ల కూడా రేటు పెరిగింది. అయితే ప్రజెంట్ అయితే కేజీ 84 రూపాయలు అమ్ముతున్నారు. టమాటాలు వచ్చి కేజీ 36 రూపాయలు ఉన్నాయండి. ఈ రెండు ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిర్చి అనేది ఈ ఎండల్లో పంట ఆఖరి స్టేజ్కి వచ్చేసి మొత్తం మిర్చి అది పండిపోవడం, పాదులు కూడా పీకేయడం ఇలా జరిగింది. చాలా చోట్ల పంట ఎండింగ్కి వచ్చేసింది ఎండల వల్ల. అయితే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి కొత్తగా అందుబాటులో రావాలి, పైనుంచి దిగుబడి చేసుకుంటున్నాను ప్రజెంట్. అయితే ప్రతి సమ్మర్లో పచ్చిమిర్చి, టమాటా అనేది పెరుగుతూనే ఉంటాయండి. ఈ ప్రజెంట్ 84 రూపాయలు ఉంది. ఓ 10 రోజుల్లో తగ్గుతుందని ఆశిస్తున్నాను.